హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తుఫాను సృష్టిస్తుంది. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఓజీ మూవీ కేవలం తొలి 3 రోజుల్లోనే 250 కోట్లకు పైగా గ్రాస్ని వసూలు చేసి రికార్డు సృష్టించిందని చెప్పాలి. ఇక ఇది పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓజీ మూవీ నిలిచిపోయింది. ఇక ఓజీ మూవీ డే 5 కలెక్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. 5వ రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 10 కోట్లు సాధించినట్లుగా తెలుస్తుంది. అయితే టికెట్ రేట్స్ పెంచడం వల్ల మొదట్లో సినిమాకు చాలా మంది జనాలు రావడం తగ్గినప్పటికీ ఇప్పుడు తెలంగాణలో టికెట్ రేట్స్ మళ్ళీ తగ్గడంతో రాబోయే రోజుల్లో సినిమాకు జనాలు ఆడియన్స్ సంఖ్య పెరిగి కలెక్షన్స్ మరింత బాగా పెరిగే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఈ ఏడాది తెలంగాణలో ఓజీ మూవీ పుష్ప 2 తర్వాత 2వ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఓజీ మూవీ రన్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 300 కోట్ల మార్కు దాటే అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాగే దీనికి తోడు దసరా హాలిడే సీజన్ ఉండడంతో ఓజీకి ఇంకా మంచి వసూళ్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో రుజువు చేసింది ఓజీ మూవీ. ప్రస్తుతం ఓజీ రన్ చూస్తుంటే ఈ సినిమా మరికొన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది. సో మూవీపై మీ అభిప్రాయం ఏంటి? మూవీ బాక్స్ ఆఫీస్ లాంగ్ రన్లో ఎంతవరకు వసూలు చేస్తుందో కామెంట్ చేయండి.